హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కార్ యూటర్న్స్ గురించి చెప్తాను. కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్కి బాగా ఉపయోగపడుతుంది. సో బిగినర్స్ యూటర్న్ దగ్గర చాలా పొరపాట్లు చేస్తుంటారు. సో కరెక్ట్గా మనం సిటీ ట్రాఫిక్లో, హెవీ ట్రాఫిక్లో యూటర్న్ ఎలా చేయాలి, అండ్ అదేవిధంగా హైవేలో డ్రైవింగ్ చేసిన వాళ్ళు ఒకవేళ హైవేలో మనం యూటర్న్ చేసుకుంటున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అండ్ మరికొన్ని సందర్భాలలో యూటర్న్ చేస్తున్నప్పుడు కొన్ని రోడ్లు అనేది చిన్న రోడ్లు ఉంటాయి. సో చిన్న రోడ్లు ఉన్నప్పుడు మనం ఏ విధంగా పర్ఫెక్ట్గా ఒకేసారి యూటర్న్ తీసుకోవాలి, సో అక్కడ మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఏ విధంగా డ్రైవ్ చేయాలి అనే దాని గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఈ వీడియో తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, కార్ డ్రైవింగ్ నేర్చుకునే ప్రతి ఒక్కరికి 100% ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. అన్ని రకాల యూటర్న్స్ గురించి అయితే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. యూటర్న్ చేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఖచ్చితంగా ఈ సమాచారం కనుక, ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ గమనించండి, నేను ఇక్కడ కార్ అనేది యూటర్న్ చేస్తున్నాను. ఇక్కడ మనకు రోడ్ అనేది చాలా చిన్నగా ఉంది. మీరు ఖచ్చితంగా యూటర్న్ చేసే ముందు రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసుకోండి. ఇలా రైట్ సైడ్ మిర్రర్లో ఎవరు వస్తున్నారు అనేది కంపల్సరీ అబ్జర్వేషన్ ఉండాలి. సో తిరుగుతున్నప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే వెహికల్ కూడా చూసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు ఒకేసారి తిరగలేదు. నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ రివర్స్ గేర్ వేసుకొని మెల్లగా స్టీరింగ్ మొత్తం కంప్లీట్గా లెఫ్ట్ తిప్పి నెమ్మదిగా రైట్ సైడ్ మిర్రర్ కెమెరా చూసుకుంటూ బ్యాక్ వచ్చాను. మళ్ళీ నేను ముందుకెళ్తున్నాను. సో ఇక్కడ చిన్న రోడ్డు ఉన్నప్పుడు చాలామందికి ఒకేసారి తిరగటానికి రాదు. సో ఎందుకు రాదు అంటే వాళ్ళు తిప్పడం అనేది చాలా క్లోజ్గా తిప్పుతుంటారు. సో అలా క్లోజ్గా కాకుండా కొంచెం లాంగ్లో తిప్పాలి. చూడండి, ఇక్కడ ఒక ట్రక్ కూడా చిన్న బండి టాటా ఏసీ తిరగలేదు. సో యాక్చువల్లీ కరెక్ట్గా వస్తే ఒకేసారి తిరిగిపోతుంది. సో నేను చెప్తాను మీకు, చిన్న రోడ్లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా పర్ఫెక్ట్గా ఒకేసారి ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే మనం యూటర్న్ చేసుకోవచ్చు అనేది అర్థమవుతుంది మీకు. ఫ్రెండ్స్ గమనించండి, మనకు ముందు యూటర్న్ ఉంది. ఇక్కడ రోడ్ అనేది చాలా చిన్నగా ఉంది. ఇలాంటి రోడ్డు దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ టెక్నిక్గా తిరగాలి. సో ఒకేసారి ఎంత పెద్ద వెహికల్ అయినా మనం లాంగ్లో తీసుకుంటే తిరుగుతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి, బాగా గమనించండి. ఇక్కడ ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డుకి మీరు వీలైనంత వరకు ఇలా ఫస్ట్ ఇండికేటర్ ఆన్ చేసుకోండి. రైట్ సైడ్ మిర్రర్ చూసి ఇలా లెఫ్ట్ సైడ్ మిర్రర్ కూడా చూసుకొని వీలైనంత వరకు ఈ రోడ్డుకు బాగా లెఫ్ట్కు రావాలి. సో చూడండి, ఎలా వచ్చాను, వీలైనంత వరకు లెఫ్ట్ వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే డివైడర్ లాస్ట్ ఎండింగ్ భాగం ఉంటుందో మీ రైట్ సైడ్ మిర్రర్ అనేది కంపల్సరీ క్రాస్ కావాలి, దాని సమానంగా రావాలి, లేదా దాటి ఒక 1/2 ఫీట్ ముందుకు ఉండాలి. ఇలాంటప్పుడే మన కార్ అనేది ఆ డివైడర్కి తగలకుండా, దగ్గరికి వెళ్ళకుండా పర్ఫెక్ట్గా ఒకేసారి తిరిగిపోతుంది. ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు వెహికల్స్ వస్తూనే ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తగా ఇటు ఎదురుగా వచ్చే ట్రాఫిక్ గమనించాలి, మన రైట్ సైడ్ ఎవరు ఉన్నారో గమనించుకుంటూ స్టీరింగ్ కంప్లీట్గా ఒకేసారి తిప్పుతూ నెమ్మదిగా రైట్ మిర్రర్, ఎందుకంటే బైక్ వాళ్ళు దూరుతుంటారు, ఆపోజిట్ వెహికల్స్ కూడా ఆగరు. సో మీరు కొంచెం ముందుకు ఇట్లా స్లోగా వెళ్తూ ఉంటే మీకు వాళ్ళు కూడా అవుతారు. మీకు చూడండి ఒకేసారి తిరిగిపోయింది. సో ఈ రోడ్లో మీరు డివైడర్స్ పక్క నుంచి తిరిగారంటే ఒకేసారి తిప్పలేరు, మళ్ళీ మనం రివర్స్లో కొంచెం బ్యాక్ రావాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ట్రాఫిక్లో వెహికల్స్ అనేది వెంటనే మన వెనకనే ఉంటారు. సో మీకు కొంచెం రావడం ఇబ్బంది అవుతుంది స్టార్టింగ్లో. మీరు కొంచెం డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాతకి, పర్ఫెక్ట్ అయిన తర్వాతకి ఓకే చేయొచ్చు. కాకపోతే ఈ టెక్నిక్ పాటిస్తే మాత్రం మీకు చిన్న రోడ్డు, నేరో రోడ్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు అవతల రోడ్డు చిన్నగా ఉన్నప్పుడు యువతల రోడ్డుకి లాంగ్లో తీసుకోండి, మీకు ఈజీగా ఒకేసారి తిరిగిపోతుంది అన్నట్టు. అండ్ గమనించండి, మనకు ముందు ఒక మెయిన్ రోడ్ వస్తుంది. చిన్న రోడ్డు నుంచి మనం మెయిన్ రోడ్కి ఎంటర్ అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మిర్రర్ అండ్ ఇక్కడ తల తిప్పి రైట్ సైడ్ చూసుకోవాలి కంపల్సరీ ఎవరు వస్తున్నారు, అండ్ లెఫ్ట్ కూడా చూసుకోవాలి, ఎందుకంటే రాంగ్ రూట్లో వస్తుంటారు. రైట్ లెఫ్ట్ ఇలా చూసుకుంటూ నెమ్మదిగా మీరు కంప్లీట్గా ఆగిపోండి. ఇక్కడ ఒకవేళ మీది మాన్యువల్ అయితే అక్కడ కంప్లీట్గా ఆగుతారు కాబట్టి ఫస్ట్ గేర్ వేసుకోండి. ఆటోమేటిక్ అయితే ఇబ్బంది ఉండదు, డ్రైవ్ మోడ్లో ఉంటుంది. ఇలా నెమ్మదిగా క్రాస్లో ఎక్కేటప్పుడు మీరు ఆడ కొంచెం ఆగి రైట్ లెఫ్ట్ చూసుకొని వచ్చారంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కంపల్సరీ మీరు లైన్స్ మారుతున్నప్పుడు 100% ఖచ్చితంగా ఇండికేటర్ వాడాలి. ఇండికేటర్ ఆన్ చేసి మిర్రర్స్ చూసుకొని రావడం అనేది చాలా సేఫ్ అన్నట్టు. ఇలా సిటీ ట్రాఫిక్లో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు, టర్నింగ్స్ తీసుకునే ముందు, యూటర్న్ చేసే ముందు సో ఇలాంటి జాగ్రత్తలు పాటించండి. మీరు డ్రైవ్ చేసిన కార్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, స్క్రాచ్ పడకుండా, మనం ఎవరిని గుద్దకుండా చాలా పర్ఫెక్ట్గా టర్నింగ్స్ తీసుకుంటానికి మంచి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఎల్లప్పుడూ మీరు మిర్రర్స్ అనేది బాగా గమనించండి. చిన్న రోడ్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా మోస్ట్ ఇంపార్టెంట్.
సైడ్ల నుంచి ఎవరు వస్తున్నారో 100% బాగా గమనించండి. అండ్ ఇప్పుడు మనం హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ యూటర్న్ తీసుకోవాల్సి వస్తే మనం ఏ విధంగా యూటర్న్ తీసుకోవాలో ఇప్పుడు నేను ఒక బిగినర్తోని చేపించి మీకు చూపిస్తాను. సో అక్కడ కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైవేలలో వెహికల్స్ అనేది చాలా స్పీడ్గా వస్తూ ఉంటాయి. సో అక్కడ మనం చాలా జాగ్రత్తగా యూటర్న్ చేయాలి. సో ఇప్పుడు చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే హైవేలో స్పీడ్గా వస్తుంటాయి వెహికల్స్. రైట్ మిర్రర్ ఇండికేటర్ అని కొంచెం మొత్తం తిప్పేసి స్లోగా వెళ్ళు. లాస్ట్ పాయింట్ డివైడర్ అనేది దాటింది, ఇంకొంచెం వెళ్ళు. లైట్ కొట్టి చూసారా అంటే నేను స్పీడ్గా వస్తున్నా, ఆగిపో, రావద్దు అనేది అర్థం. రైట్ ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళు, ఇంకో లారీ వస్తుంది. రైట్ మీద చూసుకెళ్ళిపోపు, ఇక్కడ చూసుకో, ఇప్పుడు వెళ్ళిపో. ఈ లారీ వెళ్ళిపోయినాక ఆపు ఆపు, లైట్ కొట్టిండు. ఇక్కడ మనకు చాలా ఓపిక అవసరం, తొందరపడద్దు అసలే. ఏం కాదు, కొంచెం ముందుకెళ్ళు, కొంచెం ముందుకెళ్ళు. రైట్ కొంచెం ముందుకెళ్ళు, అదే ముందుకు వెళ్ళిపో, కొద్దిగా ముందుకెళ్ళు. ఇప్పుడు వెళ్ళిపో, దూరం ఉన్నాయి. రైట్ మీరు చూస్తే వెళ్ళు. ఎవ్వడు ఆరని కొట్టి మనకు కనిపించి కావద్దు, వెయిట్ చేయాల్సిందే, నెమ్మది అంతే. సో సిటీ ట్రాఫిక్లో మనం యూటర్న్ చేయడం వేరు, హైవేలో యూటర్న్ చేయడం వేరు. హైవేలో ఏంటంటే ఆపోజిట్ వెహికల్స్ బాగా స్పీడ్గా వస్తుంటాయి. వెహికల్స్ స్లో చేస్తానికి ఇష్టపడరు, లైట్ ఇట్లా బ్లింక్ కొడుతుంటారు. మనం కాస్త ఓపిక బట్టి నెమ్మదిగా చూసుకొని మనం ఈ విధంగా హైవేలో యూటర్న్ చేయాలి. సో అబ్జర్వేషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ సైడ్ అండ్ ఆపోజిట్ వెహికల్స్ చూసుకుంటూ నెమ్మది తిరిగితే ఏం కాదు. ఫ్రెండ్స్ చూసారు కదా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేను ఏదైతే ఇక్కడ టెక్నిక్స్ టిప్స్ చెప్పానో అవన్నీ పాటించండి. మీకు డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ మీరు డ్రైవ్ చేస్తున్న కార్కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా మనం పర్ఫెక్ట్గా డ్రైవింగ్ నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఎలాంటి పొరపాట్లు చేయొద్దు. సో ఓపికతోని మీరు అన్ని వైపులా మెయిన్ అబ్జర్వేషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు తొందరపడ్డారంటే ఖచ్చితంగా మనకు బండికి ఏదన్నా తగిలే అవకాశాలు, మనం వెళ్ళి తగిలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అనవసరంగా మీరు చిన్న మిస్టేక్ వల్ల మన కార్ అయితే ప్రమాదానికి గురవుతుంది. సో ప్రతిదీ ముందే గమనించుకొని మీరు ఆ రోడ్డు ఎట్లా ఉంది, ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, వెహికల్స్ ఎట్లా వస్తున్నాయి, సైడ్ నుంచి ఎవరు దూడుతున్నారు, ఇవన్నీ చూసుకోవాలి. మీరు తగిలినాక ఏదైనా జరిగిన తర్వాతకి అరే నేను చూసుకోలేదు అంటే వేస్ట్. సో మీరు తర్వాతకి ఏం చేయలేరు, అనవసరంగా మీకు పెద్ద ఖర్చు అవుతుంది. సో అందు గురించి నేర్చుకునే వాళ్ళు ఎస్పెషల్లీ చాలా కేర్ఫుల్గా ఉండండి. మీరు డ్రైవింగ్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో మీరు డ్రైవ్ చేస్తున్న కార్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా డ్రైవింగ్ నేర్చుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్రతి దాని గురించి తెలుసుకోండి, క్లియర్గా దాన్ని అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. 100% డ్రైవింగ్ ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.